సుమలత, సుహాసిని ఆ సమయంలో చాలా హెల్ప్ చేశారని మీరు 1, 2 ఇంటర్వ్యూల్లో అవును. అన్నారు. హ్మ్. అంటే మిగతా అంటే హీరోలు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్? ఈ సుమన్ ఓ మంచివాడు అని అట్లా? ఓపెన్‌గా వచ్చింది వీళ్ళే అండి. హ్మ్. సుమన్ మాకు తెలుసు. మేము హ్మ్. సుమన్‌తో చేసాం. హ్మ్. సినిమాలు చేసాం. సుమన్ అలాంటి వాడు కాదు. ఆయన తలుచుకుంటే ఆయన రేంజే వేరే. ఓకే. ఆయన అలాంటి చీప్ ట్రిక్స్‌కి పోవాల్సిన అవసరం లేదు కూడా. పైగా హ్మ్. మంచి డబ్బులు ఆయనకి సంపాదిస్తున్నాడు. ఓకే. ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయాల్సింది కాదు. ఓహో! ఇది ఏదో ఒక కుట్ర. ఆయన టైం బాలేదు. హ్మ్. ఆయన త్వరగా రావాలని చెప్పేసి నాకు స్టేట్మెంట్ ఇచ్చింది ఆన్ రికార్డ్ ఉంది. ఓకే. సుమలత అండ్ ఓహో! సుహాసిని. హ్మ్. మిగతా వాళ్ళు మరి వాళ్ళందరూ బ అంటే భయపడిపోయి హ్మ్. బిహైండ్ ద స్క్రీన్ చేశారో ఏమో నాకు తెలియదు. బయట ఎవరు మద్దతు తెలీదు. తెలపలేదు. బయట ఎవరు ఓపెన్‌గా ఓన్లీ ఒక వ్యక్తి మటుకు నేను మర్చిపోనండి. అది హ్మ్. ఎవరంటే నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నైట్ రిలీజ్ అయ్యాను. హ్మ్. అక్టోబర్ 2 ఓహో! అక్టోబర్ 1 హ్మ్. మరుసటి రోజు నేను మదురైకెళ్ళాలి. మార్నింగ్ వచ్చి మోహన్ బాబు గారు ఒక పూలదండ పెట్టుకొని గేట్ దగ్గర నుంచున్నారు. హ్మ్. గేట్ లాక్ చేసి పెట్టాం. ఓహో! ఎర్లీ మార్నింగ్ వచ్చారు. హ్మ్. 6:30కి. హ్మ్. దండ పెట్టుకొని నుంచున్నారు. మా మామగారు చెప్పారు. హ్మ్. ఆవిడకి తెలీదు ఎవరేంటనేది. అవును. ఎవరో మోహన్ బాబు అంట హీరో అంట వచ్చినారంటే, "అరెరే! పిలవండి" చెప్తే పాపం వచ్చి పూలదండ వేసి, హ్మ్. "బాబా ఆశీర్వాదాలు నీకుంటాయి. మీ మదర్ కూడా బాబా డివోటీ. నేను కూడా డివోటీ. హ్మ్. ఖచ్చితంగా మళ్ళా నీకు అన్నీ మామూలు అవుతాయి సుమన్. డోంట్ వరీ" హ్మ్. అని చెప్పి ధైర్యంగా వెళ్ళిన మనిషి అతనే. ఓహో! అదే మాదిరిగా పెళ్లి రోజు హ్మ్. ఎర్లీ మార్నింగ్ 5 వచ్చి నేను పెళ్లి మండపంలో ఉంటే 2 స్పెషల్ దండలు తీసుకొచ్చి, ఓహో! "ఈ 2 దండలు మీరు వేసుకోవాలి. ఫోటో నాకు కావాలి. హ్మ్. నేను ప్రచారానికి వెళ్తానని" చెప్పేసి వెళ్ళారండి. హ్మ్. సో, ఆ విషయంలో నిజంగా చెప్పాలంటే నాకు ఎవరంటే మోహన్ బాబు గారే నాకు ఫస్ట్ వచ్చి తీసింది. మరి హ్మ్. బిహైండ్ తెలీదు. ఓపెన్‌గా వచ్చింది. ఆయన అంతే కదా! అవును. ఏందో ఆయన ఒకసారి డిసైడ్ అయిపోతే ఇంకా అవును. మరి ఇంకెవరి మాట చేయడమే. వినరు. కేర్ అవును. చేయడు. ఓకే. సో, ఆయనే చెప్పుకోవాలి. అవునవును.